సిద్ధు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని పేరు పెట్టి విజయానంద్ విజయానంద్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక సిద్ధు వాళ్ళ అమ్మ వచ్చి ఏంట్రా అలా పిలుస్తున్నావు అని అంటూ ఉంటే అంత లోపల వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తారు. ఇంకా సిద్ధు అయితే వాళ్ళ నాన్నని చూసి ఇలా అడుగుతూ ఉంటాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ ని ఎందుకు కూల్చాలనుకుంటున్నారు? అసలు మీకు ఏం అధికారం ఉంది? అది తాత ద్వారా అమ్మకి వచ్చిన ఆస్తి. దాన్ని కూల్చే అధికారం మీకు ఎవరిచ్చారు? నిరాశ్రయులు వృద్ధులు ఉన్న ఆ హోమ్ ని కూల్చాలని మీకు ఎలా అనిపించింది అని అడుగుతూ ఉంటాడు. సిద్ధు వాళ్ళమ్మ ఇలా అంటుంది. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ని కూల్చే అధికారాన్ని నేనే మీ నాన్నకిచ్చాను అని చెప్తుంది. మరొక పక్క గణ ప్రేరణ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేసి ప్రేరణ వాళ్ళ ఇంటికి రౌడీలను పంపిస్తాడు. నలుగురైదుగురు రౌడీలు ప్రేరణ వాళ్ళ ఇంటికి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళని తిడుతూ ఉంటారు. మా దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు ఎగ్గొట్టేసి ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చి దాక్కుంటే మాకు తెలియదు అనుకుంటున్నారా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఇక ప్రేరణ వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళందరూ కూడా రౌడీలు ఎందుకు వచ్చారో అర్థం కాక అసలు మీరెవరు, ఎందుకు వచ్చారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అని ప్రేరణ అంటూ ఉంటుంది. ఈ గొడవకి ఇంటి ఓనరు లోపలికి వస్తాడు. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళు? అసలు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఏంటి మీరు అప్పు చేసి పారిపోయి వచ్చారా? అప్పుడే అనుకున్నా మీ మొఖాలు చూసి, మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఇంటి ఓనరు వాళ్ళతో చెప్తూ ఉంటాడు.